నమస్కారం నా పేరు తరణి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఎగుమతుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం విజయవాడలో వాణిజ్య ఉత్సవాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ దాడులకు టీడీపీ భయపడేదే లేదు భవిష్యత్తులో పునరావృతమైతే ఉపేక్షించేది లేదన్న పార్టీ అధినేత చంద్రబాబు విశాఖ ఉక్కు పోరాటంలో త్వరలోనే జనసేనాని పాల్గొంటారు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడి ఏపీ నుంచి ఎగుమతుల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ఏపీకి సహకరించాలని పరిశ్రమల వర్గాలను సీఎం కోరారు ఫార్మా రంగాల్లో సీఎం గణనీయంగానే ఎగుమతులు జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు విజయవాడలో వాణిజ్య ఉత్సవ్ 2021ని సీఎం ప్రారంభించారు విజయవాడ వేదికగా పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన వాణిజ్య ఉత్సవ్ 2021 ప్రారంభమైంది ఎగుమతుల విషయంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వాణిజ్య ఉత్సవ్ను నిర్వహిస్తుంది సీఎం జగన్మోహన్ రెడ్డి పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించి ఎగ్జిబిషన్ స్టాల్స్ ను పరిశీలించారు 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవ్కు దేశ విదేశాల నుంచి రాయబారులు పారిశ్రామికవేత్తలు ఎగుమతిదారులు విధాన రూపకర్తలు హాజరు కానున్నారు కేంద్ర సహకారంతో ట్రేడ్ ఎక్స్పోర్ట్ కార్నివాల్ పేరిట ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు కొండయ్య ఐఏఎస్ స్పెషల్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75వ ఉత్సవం సందర్భంగా ఈ వాణిజ్య ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు 2021 ఎగుమతుల్లో 19.4% వృద్ధి పెరిగిందన్నారు ఆక్వా ఉత్పత్తులు ఫార్మా రంగాల్లో ఏపీ గణనీయమైన ఎగుమతులు చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు ఏపీలో 68 మెగా పరిశ్రమల్లో 30,175 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ల వల్ల ఎగుమతులు పెరుగుతాయని సీఎం చెప్పారు Respected members of the high commissions of various countries, entrepreneurs and exporters, members from various export promotion council, representatives of Government of India who are taking part in this event, my cabinet colleagues, officials of the state government and various other stakeholders. I extend a very warm welcome to all of you here. This is the beginning of Vanijya Utsavam, Trade Carnival. 2 days of this event will be conducted here and then another 4 days in the various districts as well. So this whole week is supposed to bring trade closer to the government and also that government also moves closer to the trade. This whole week is supposed to bring that objective. Commemorating Azadi Ka Amrit Mahotsav, that is the 75th year of the nation's independence, we commence this Vanijya Utsavam. In fact, if one were to look at the past 2 years that have passed, in fact, we would come across overwhelming challenges which have been imposed by legacy issues, a year of economic downturn, and another year of outbreak of COVID-19 pandemic. In fact, during the course of these 2 years, it was probably the first time during the last 2 decades wherein the country has seen a contraction of 3.38% in gross tax revenue collections. In fact, the country's gross tax revenue collections declined from 20,80,465 crores during the period 2018-19 to 20,10,059 crores during the year 2019-20. In fact, these were challenging times. The country's GDP growth in constant terms was 6.3% during the year 2018-19, dropped to 4% during the year 2019-20. Further dropped minus 7.3% during the year 2020-21. In fact, India's exports have also shrunk by in fact 11.6% from $330 billion to $292 billion over the last 2 financial years. In fact, this was the plight of the country during the course of these last 2 years. Yet, in these difficult times, Andhra Pradesh
2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ ఎక్స్పోర్ట్ ప్రమోషనల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో జిల్లా స్థాయిలో కలెక్టర్లు, పరిశ్రమల శాఖల ఆధ్వర్యంలో వాణిజ్య ఉత్సవం నిర్వహిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. వైసీపీ తాటాకు చెప్పలకు భయపడేది లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ దాడిలో గాయపడిన తెలుగు తమ్ముళ్లను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇంతవరకు ఎంతో ఓపికతో ఉన్నామని, ఇక నుంచి దాడులు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. గాయపడ్డ కార్యకర్తలకు ప్రాణహాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులకు దిగుతారా అని మండిపడ్డారు. తానెవరికి భయపడనని, అలిపిరి బాంబ్ బ్లాస్ట్ లోనే తాను భయపడలేదని చంద్రబాబు గుర్తు చేశారు. ఇటువంటి విధానాలను వైసీపీ ప్రభుత్వం విడనాడాలని, లేని పక్షంలో భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కడాన డీజీపీ ఆఫీసుకు పోతే డీజీపీ ఆఫీస్కి మా లీడర్స్ పోయి పిటిషన్ రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు కూడా చెప్తారు వీడు దాడి చేయడానికి వచ్చారు అంటే ఎవరికి చెప్పాలి? ఈరోజు డీజీపీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజల పన్నులతో మీరు జీతాలు తీసుకుంటున్నారు. ప్రజల ప్రాణాలు మానాలు కాపాడడానికి మీరున్నారు. వాళ్ళ ఆస్తులు పరిరక్షించడానికి మీరున్నారు తప్ప ఏకపక్షంగా ఇష్టానుసారంగా చేయడానికి కాదు. ఆ విషయం పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ కూడా కేసులు పెడతారా? అక్కడ మొత్తం వీడియో కూడా తీశారు. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కడాన ఒక ప్రతిపక్ష నేతగా ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మా ఇంటి మీదకి వస్తారా? వస్తే సమర్థిస్తారా? మీరు ఏమని సమర్థిస్తారు? మీరు ఏదో నాతో డిస్కస్ చేయడానికి వచ్చాడంటే ఎందుకు డిస్కస్ చేసేది? ప్రతిపక్ష నాయకుడు ఎవరు రావడానికి మా ఇంటికి? వేరే పార్టీలో వాళ్ళు రావడం, రౌడీలు వేసుకొని రావడం, జెండాలు పెట్టుకొని రావడం, దాడి చేయడానికి వస్తే ఎందుకు వచ్చానని అడిగితే వాళ్ళ మీద దాడి చేసి పోలీసులు కూడా కొట్టి కడాన కేసులు మా వాళ్ళ పైన పెడతారా? మీరు శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పెట్టినా మేము మౌనం వహించాం. కనీసం ఈ రోజు రేపైనా మారతారనుకున్నాం. మీరు మారే పరిస్థితిలో లేరు. మిమ్మల్ని మార్చే పరిస్థితి మేము తీసుకురావాల్సిన అవసరం ఉంది. పోలీసులకు ఒకటే చెప్తున్నా, మీరే తమాషా అనుకుంటున్నారు. నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఒక కేసు పెట్టించుకోవాలా. నా జీవితంలో ఎప్పుడు కూడా వైలేషన్ ఆఫ్ చట్టాన్ని ఎప్పుడు నేను చేయలా. ఒక క్రమశిక్షణగా బతికాను. అదే సమయంలో ప్రజల కోసం ఎన్ని చేస్తే తెలుగుదేశం పార్టీ భయపడిపోతారనుకుంటున్నారు. కానీ తాటాకు చెప్పుళ్లకు కుందేళ్లు బెదరవు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని వీళ్ళని కూడా హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా సరే ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేయండి. చట్ట ప్రకారం ఇది చేయండి. అందరం చట్టాన్ని గౌరవిద్దాం. విశాఖ హక్కు పరిరక్షణ పోరాటంలో త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఉత్తరాంధ్రలో పర్యటించిన ఆయన పౌర గ్రంథాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టాక నెలకొన్న సమస్యలు మునుపెన్నడూ లేవని అన్నారు. అమరావతి రైతు ఉద్యమం పట్ల సీఎం జగన్ కు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. అధికార పార్టీపై పోరాడేందుకు ఇతర పార్టీలు భయపడుతున్నాయని, తాము ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉన్నామని అన్నారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి వచ్చేలా కేంద్రం నుంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఇన్ని రోజులు వేచి చూస్తామని, స్టీల్ ప్లాంట్ విషయంలో జనసేననే ఎలా పోరాడబోతున్నారో ప్రజలు చూడబోతున్నారని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కోనా తాతారావు, ఉషా కిరణ్, బొడ్డేపల్లి రఘు తదితరులు పాల్గొన్నారు. నిజమైన పునాది స్వపరిపాలన కోసం స్థానిక సంస్థల ఎన్నికల ద్వారానే ప్రారంభమవుతాయి. అటువంటి అంశంలో జనసేన పార్టీ మొదటి అడుగు చాలా బలంగా వేసుకోగలిగాం. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా అహంకారం. అసలు పొలిటికల్ పవర్ని ఇంత దారుణంగా ఉపయోగించి ప్రత్యర్థులపైన దాడులు చేస్తారనే విషయం కనివినిగని రీతిలో మనం చూసాం. ఇది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వ్యక్తులు చాలా అద్భుతంగా ఫలితాలు వచ్చాయి. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా మమ్మల్ని పనిచేయమని ఆయన సలహాలు సూచనలు ఇస్తున్నారు. కానీ ఇదే ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు
ఏ విధంగా స్వయంగా మంత్రులు, డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు ప్రతి ఇంటికి వెళ్ళి నామినేషన్ పత్రాలు చించేసి బెదిరించి యునానిమస్ చేయమని ఎందుకు మీరు తపన పడ్డారు? ఈరోజు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారే మీరు, 80% గెలిచాం, 92% గెలిచామని. ఏం గెలిచారు మీరు? ఎందుకు మీరు యునానిమస్ చేయాలని మీరు ప్రయత్నించారు? అదే ఎన్నికల్లో నిజాయితీగా 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏర్పాటు చేసినప్పుడు న్యూ ఏజ్ పాలిటిక్స్ కోసం యువతకు ఒక భరోసా ఇస్తూ ధైర్యం నింపే విధంగా సమాజానికి ఒక మార్పు రావాలనే ఉద్దేశంతో ఆయన చేసిన కార్యక్రమం ఈరోజు ఫలితాలు దక్కినాయి. నిజంగా మీ అందరికీ మీకు బాగా తెలుసు, క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో మీకు బాగా తెలుసు. జనసేన జెండా పట్టుకుని ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఇంటింటికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, విధానాలు, జనసేన పార్టీ యొక్క చిత్తశుద్ధి గురించి వివరించుకుంటూ మా అభ్యర్థులు పోటీ చేసినప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కూడా అదే విధంగా ఫలితాలు వచ్చినాయి. ఎప్పుడు లేని విధంగా మహిళలు, గృహిణీలు, హౌస్ వైఫ్స్ బయటకు వచ్చి పోటీ చేసి జనసేన పార్టీ తరఫున అద్భుతంగా నిలబడ్డారు. ఎన్ని స్థానాలు వచ్చినాయో మీ అందరికీ తెలుసు. లెక్క పెట్టుకుంటూ కూర్చుని ఒక ముఖ్యమంత్రి సమయం అంతా దీనిపైన వృధా చేసుకుంటూ యంత్రాంగం మొత్తం జిల్లా స్థాయిలో పనిచేసే ప్రతి అధికారిని ఉపయోగించుకుని ఈ ఎన్నికలు నిర్వహించుకున్నారు. భవిష్యత్తులో ఈ చిన్న అడుగు మేము ఏదైతే వేసామో ఈ రోజున చాలా బలమైన అడుగు. పాలిటిక్స్లో ఎప్పుడు కూడా ఎలక్షన్సే ట్రూ స్పిరిట్ని చూపిస్తాయని అంటారు. ఆ స్పిరిట్ మా అందరిలోనూ నింపింది మా పవన్ కళ్యాణ్ గారు. దేనికైనా సిద్ధం. ఒక్కసారి మనం అడిగేస్తే మాత్రం జాగ్రత్తగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం నిలబడదామనే ఆలోచనతో ముందుకొచ్చారు. ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి, ఓట్లు రాజకీయం అనే దానిపైన పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా స్థానిక సంస్థల్లో మా జన సైనికులు, నాయకులు, వీర మహిళలు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట చేపట్టిన రిలే దీక్షలు 173వ రోజు కొనసాగాయి. సిఎఫ్టియుఐ సాంప్రదాయ మత్స్యకార మహిళల దీక్షలో కూర్చుని సంఘీభావం తెలిపారు. స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా 4 లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయని మత్స్యకార నాయకురాలు లక్ష్మి అన్నారు. ఉక్కును ప్రైవేటీకరిస్తే ఆ కుటుంబాలతో పాటు విశాఖకు ఎంతో నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని మేము గత 73 రోజుల నుంచి 173 నుంచి ధర్నా చేస్తున్నామండి. ఎందుకంటే 4 లక్షల మంది ఆ ఒక స్టీల్ ప్లాంట్లో కార్మికులు పనిచేస్తున్నారు. ఆ విధంగా జీవనోపాధి కోల్పోతారు. కాబట్టి ఎన్నిసార్లు స్టీల్ ప్లాంట్ని వ్యతిరేకిస్తూ దక్కించుకున్నాము. 26,000 ఎకరాల భూములు దారాదత్తం చేసి 40 మంది ప్రాణత్యాగం చేసుకునే స్టీల్ ప్లాంట్ని ఈరోజు ఏమీ కాకుండా ప్రైవేటీకరణ చేస్తానంటే దాని మీద ఆధారపడ్డ భావి తరాల భవిష్యత్తులు ఎలా ఉంటాయండి? ఈ విధంగా ఎన్నో కష్ట నష్టాలు భరించి బాధపడుతూ నడి రోడ్డు మీద ఫ్యామిలీలతో ఆడవాళ్ళు అందరూ అయ్యుండి కూడా మేము ఇలా నిరాహార దీక్ష చేసుకుంటూ ఆ స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాలనేసి ఈ ఒక అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ తరపున మా ఒక సిఎఫ్2 ఒక భాగం అండి, కన్ఫెడరేషన్ ఫ్రీ ట్రేడ్ యూనియన్. ఈ విధంగా మేము అన్ని కన్ఫెడరేషన్ ఫ్రీ ట్రేడ్ యూనియన్ ఈ విధంగా మేము అన్ని రంగాల్లో కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారండి. ఈ విధంగా అయితే కార్మికులు ఏమైపోవాలి? ఇప్పుడు మెరైన్ ఫిషరీస్ బిల్ ఒకటి పాస్ చేశారండి ఫిషరీస్కి. ఆ బిల్లు వచ్చిందంటే ట్రెడిషనల్ ఫిషర్మెన్లు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే చదువు సంజ లేని వాళ్ళు వేటకి వెళ్ళిపోతారు. ఆ వేటకి వెళ్ళిన తర్వాత అవతల ఒడ్డుకి చేరిపోతే పాకిస్తాన్ వాళ్ళు, శ్రీలంక వాళ్ళు కూడా అరెస్ట్ చేసేస్తున్నారు. ఈ విధంగా మెరైన్ ఫిషరీస్ బిల్ వచ్చిందంటే ఆ ట్రెడిషనల్ ఫిషర్మెన్కి మరీ ఆ ప్రైవేటీకరణ చేస్తున్నారు. అంటే కోస్ట్ గార్డ్ అండర్లోనే ఈ మత్స్యకారులు అందరూ కూడా ఉండాలనేసి ఈ ఒక కొత్త చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి. ఆ విధంగా మా ఒక ట్రెడిషనల్ ఫిషర్మెన్ తరపున మీ యూనియన్ తరపున విశాఖ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని డిప్యూటీ మేయర్ జియానీ శ్రీధర్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావులు అన్నారు. జీవీఎంసీలోని వైసీపీ ఫ్లోర్ లీడర్ ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. ఎంపీ విజయసాయిరెడ్డి సూచనలతో మేయర్ గొలగాని ఆధ్వర్యంలో అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని అన్నారు. ప్రతి వార్డుకు ₹1,00,00,000 కేటాయించారని ఆ నిధులతో మౌలిక వసతులు కల్పించనున్నామని చెప్పారు. ఫిబ్రవరిలోగా కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తామని తెలిపారు.
వార్డు డెవలప్మెంట్ ప్లాన్ కు అనుగుణంగా అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, ముమ్మన దేముడు, మొల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నగరానికి మాకు అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మేయర్ గారి ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా మరి వార్డులో అభివృద్ధి పనులకి ప్రతి వార్డు తరపున కూడా మరి 1.5 కోటి ముందుగా కేటాయిస్తూ మేయర్ గారు అన్ని వార్డుల్లో కూడా అభివృద్ధి చెందాలి, అలాగే నెక్స్ట్ ఫేజ్లో కూడా ఇంకా చెందాలి, అలాగే నెక్స్ట్ ఫేజ్లో కూడా ఇంకా ఆ వార్డుల్లో ఉన్న సంబంధించిన వార్డుల్లో కూడా అనేక అభివృద్ధి పథకాలకు కూడా చేయాలన్న ఆలోచనతో ఒక ప్రణాళిక, వార్డు ప్రణాళికగా వార్డు అభివృద్ధి ద్వారా ఒకటి తయారు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా శానిటేషన్ విషయంలో కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఈ 3 విషయాల మీద ప్రధానంగా మన మేయర్ గారు, కమిషనర్ గారు దృష్టి పెడతా ప్రతి వార్డులో కూడా ఈ 3 విషయాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా వార్డు ప్లానింగ్ డెవలప్మెంట్ ప్లానింగ్లో ఈ మంచినీటి సప్లై కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, అలాగే అదేవిధంగా వాటర్ సప్లై కానీ మరి వీటి మీద ప్రధానమైన భూమిక పోషిస్తూ ఉన్నారు. మరింత మీ సహకారంతో విశాఖ నగరానికి గతంలో మంచి అవార్డ్స్ వచ్చాయి. మళ్ళీ రానున్న కాలంలో ఈ యొక్క మేయర్ గారి పరిపాలనలో విశాఖ నగరానికి మంచి పేరు తీసుకొస్తామని ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళికలో ప్రాముఖ్యతను వార్డుని ఒక ఆదర్శమైన వార్డుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో మేయర్ గారు ఆల్రెడీ ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా విశాఖ నగరాన్ని రాజకీయంగా ఎదుగుదలను చూసి ఓర్వలేకి కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని 66వ వార్డు వైసీపీ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ తెలిపారు. గాజువాకలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను తన కుటుంబ వ్యాపారాలు చేసుకుంటున్నామని, భూ కబ్జాలు చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక తన సోదరుడి పైన ఆరోపణలు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు ఇర్ఫాన్, గౌస్, రోజారాణి తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ఒక బ్యాంక్ ఎంప్లాయీగా ఉండి ఒక చిన్న వ్యాపారం చేసుకుని ఈరోజు బతుకుతున్నాడే తప్ప ప్రత్యక్షమైన రాజకీయాల్లో కూడా లేరు. ప్రత్యక్షమైన రాజకీయాల్లో మా మైనార్టీస్ అందరూ కూడా మేమందరం అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా ఈరోజు నన్ను ప్రోత్సహించినందుకు, అలాగే మీడియా మిత్రులందరూ కూడా నాకు ప్రోత్సహించి ఈరోజు నేను కార్పొరేట్ స్థాయికి ఎదిగాను తప్ప మీ అందరికి కూడా ఒకటే చెప్పదలుచుకున్నా, ఇలాంటి వ్యవహారాల్లో ఆ భూమికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అలాంటి వ్యవహారాల్లో మీరు కూడా కనుక్కోండి. ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి, ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి, ప్రతి ఒక్కరికి మీరు కనుక్కోండి. ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కరోజైనా నేను ఏదైనా ఫోన్ చేశానేమో అని. ఇది జరిగింది, ఇది వాస్తవాలు లేకుండా ఎవరెవరో ఇప్పుడు మైనార్టీగా ఇప్పుడు ఎదుగుదల రాజకీయంగా ఎదుగుతున్నాను, అది ఓర్వలేక చాలా మంది అనేక విధాలుగా నన్ను కించపరచాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారే తప్ప అసలైన వాస్తవాలు ఎవరికి నాకు మీరు ఏ విధంగా మీడియా మిత్రులకి ఇలాంటి సందేహాలు ఏదైనా ఉన్నా నేను మీకు తెలుసు కాబట్టి మీరు నా దగ్గర రండి, విత్ ప్రూఫ్స్తో కూడా నేను చూపిస్తా ఉన్నాను. కర్నూలులో వైసీపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడటానికి కారణం పాలక ప్రభుత్వమేనని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నజీర్, విశాఖ పార్లమెంట్ అధికార ప్రతినిధి అబ్దుల్ చినరెహమాన్లు ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. 25 లక్షల విలువైన 1.5 ఎకరాల భూమిని అక్బర్ బాషా నుండి లాక్కోవడానికి వైసీపీ నేతలు చూస్తున్నారని, అది భరించలేకే కుటుంబంతో సహా ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని విమర్శించారు. మైనారిటీలకు టీడీపీ అండగా నిలుస్తోందని, డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా ఏం చేస్తున్నారని చెప్పాలని డిమాండ్ చేశారు. శివ్లీ గారిని అలాగే మౌలానా గారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి కడప జైల్లో పెట్టాలని హింసించి అనేక కేసులు పెడితే ఆ దేవుడి దయ వల్ల ఆ కోర్టు ద్వారా అక్కడ జడ్జీలు అన్నమాట వినేసి వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరిగింది. మీరు చూసే ఉంటారు. ఎవరన్నా చనిపోతే ఓదారుతారు వెళ్ళినా సరే ముస్లిం కుటుంబాలకి అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసి అనేక కేసులు ఇబ్బంది పడే బెయిల్ రాకుండా ఉండే కేసులు అంటే ఎవరు కూడా
ముస్లిం కుటుంబాలకు ఎవరన్నా పోయినా ముస్లింలు కూడా సంధించకూడదు. పార్టీ వాళ్ళు కాదండి, వాళ్ళు పార్టీ వాళ్ళు కాదు. శిబిలి గారు మీరు ముస్లిం జోలికి వస్తుంటే మీ పార్టీలో ఉన్న ముస్లింలు నాయకులు, ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రిగా ఉన్నవాళ్ళు ఒక్కడు కూడా స్పందించలేని అసమర్థుల నాయకులు ముస్లింస్లో ఉన్నారు. ఆ వైసీపీలో అవినీతి పరులు అయిపోయారు. తన యొక్క కమ్యూనిటీకి తన వర్గానికి కూడా న్యాయం చేయలేనాడు. మీకు ఎందుకు ఆ పదవులు? మేము ఇప్పుడే అదే సవాలు ఇస్తున్నాం. గడిచిన 2014 నుంచి 19 వరకు మేము ఉండే ప్రాంతంలో మా జిల్లాల్లో మేమే ఎమ్మెల్యేలు చేయాలా, ఎమ్మెల్సీలు చేయాలా, పార్టీ పదవులు పెట్టుకొని ఎవరికి ఏం సమస్య వచ్చినా సరే అద్భుతాలు చేశాం. దాన్ని ఛాలెంజ్గా మీకు విసురుతున్నాం. అంజద్ భాషకు కూడా నువ్వు అక్కడ కడపలో మేము చేసిన సేవా కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు అక్కడ కడపలో మేము చేసిన సేవా కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మా జిల్లా నాయకులు పెద్దల ఆశీస్సులతో ముస్లిం వర్గానికి మేము చేసిన దానికన్నా నువ్వు రెండోసారి ఎమ్మెల్యే మళ్ళీ మంత్రిగా చేస్తున్నావు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. నువ్వు మాకన్నా 1% ఎక్కువ చేసావని చూపెడితే. నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ జడ్పీటీసీలను నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సన్మానించారు. నర్సీపట్నంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నికైన అభ్యర్థులను సత్కరించారు. నియోజకవర్గంలోని 4 మండలాలకు గాను 58 సెగ్మెంట్లకు 44 సెగ్మెంట్లను వైసీపీ కైవసం చేసుకుందన్నారు. 4 జడ్పీటీసీలో 3 వైసీపీకే దక్కాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలన సంక్షేమ పథకాలే ఈ విజయానికి కారణమని వెల్లడించారు. నిన్న జరిగిన కౌంటింగ్ ఫలితాలు చూసాం. మరి నర్సీపట్నం నియోజకవర్గంలో 4 మండలాలు కూడా బ్రహ్మాండమైన ఫలితాలని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరి దానికి కారణం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైద్యపాటి గారి తాలూకా పరిపాలన విధానం వల్ల ఈరోజు కైవసం చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు 58 ఎంపీటీసీలు కానీ 48 మేము గెలుచుకోవడం జరిగింది. ఇదంతా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా విజయం అనేది చెప్పాలి. ఎందుకంటే మనం 2 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం, ఎక్కడ మేము పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా ప్రతి వారు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న సంగతి మీ అందరూ తెలుసు. మరి దాంట్లో దృష్టిలో పెట్టుకుని ఏదైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో మీ అందరూ కూడా నడాలని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం. మీద మనం జరిగిన సర్పంచ్లు కానీ మనం జరిగిన మున్సిపాలిటీలు కానీ ఇప్పుడు ఎంపీటీసీ తాలూకా రిజల్ట్స్ కానీ బ్రహ్మాండంగా ఇచ్చినందుకు నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అమలాపురం సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా నేను గెలిచాను. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గారి సహకారంతో ఎంపీటీసీ అభ్యర్థిగా గెలవడం జరిగింది. నన్ను నమ్మి ప్రతి ఒక్కరూ ఓట్లేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను మీకు ఏ సమస్య వచ్చినా సరే నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎగుమతుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం. విజయవాడలో వాణిజ్య ఉత్సవాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైసీపీ దాడులకు టీడీపీ భయపడేదే లేదు. భవిష్యత్తులో పునరావృతమైతే ఉపేక్షించేది లేదన్న పార్టీ అధినేత చంద్రబాబు. విశాఖ ఉక్కు పోరాటంలో త్వరలోనే జనసేనాని పాల్గొంటారు. పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడి. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.